హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో తమిళనాడు స్పెషల్ ఎంటీ సాల్నా ఎలా చేసుకోవాలో చూపిపోతున్నానండి. మన తెలుగులో చెప్పాలనుకుంటే జస్ట్ టొమాటో ఆనియన్ వేసి చేసే షేర్వా పులుసు. నాన్ వెజ్ యాడ్ చేయకుండానే ఈ కర్రీతో మనకు నాన్ వెజ్ ఫీల్ అయితే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. పరోటాకి ది బెస్ట్ కాంబినేషన్ అండి. పరోటా కాకపోయినా మనం ఇంట్లో రెగ్యులర్ గా చేసుకునే దోశ, చపాతీ, నాన్ లాంటి వాటికి ది బెస్ట్ కాంబినేషన్. అసలు చాలా చాలా ఈజీగా చేయొచ్చు. టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది. ఫస్ట్ అయితే మిక్సీ జార్లోకి బేసిక్ మసాలా దినుసులు తీసుకుందామండి. ఒక అనాస పువ్వు, 3 ఇలాయచీ, పావు టేబుల్ స్పూన్ అంతా మిరియాలు, పావు టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ జీలకర్ర, సోంపు తీసుకోవాలి. చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 మరాఠీ మొగ్గలు, పెద్దదైతే 1 తీసుకుంటే చాలు. వీటిని తీసుకున్న తర్వాత మిగిలిన వాటిని యాడ్ చేసుకున్నాము. 7-8 జీడిపప్పులు, పావు టేబుల్ స్పూన్ అంతా సోంపు, ఒక సగం టొమాటోని సన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే ఒక ఉల్లిపాయ తరుగు. వీటిని యాడ్ చేసుకున్న తర్వాత ఈ సైజులో అల్లం ముక్క, 7-8 వెల్లుల్లిపాయలని పొట్టు తీసి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి లైట్ గా వీటిని గ్రైండ్ చేసుకుని కాస్త వాటర్ యాడ్ చేసి ఇలా స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకుని మరి కాస్త వాటర్ యాడ్ చేసుకుని బాగా స్మూత్ గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఈ మసాలా పేస్ట్ అయితే చాలా స్మూత్ గా ఉన్నట్టయితేనే సాల్నా మనకు బాగుంటుంది. ఇప్పుడు ఈ పేస్ట్ ని పక్కన పెట్టేసుకుని కుక్కర్ లోకి 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత 2 బిర్యానీ ఆకులు, పావు టేబుల్ స్పూన్ సోంపు, అలాగే ఇందులోకి బండ పువ్వు ఖచ్చితంగా యాడ్ చేయాలండి. స్టోన్ ఫ్లవర్, తమిళ్లో చెప్పాలంటే కల్పాసి. ఇది సాల్నాలోకి చాలా ఇంపార్టెంట్. చిన్న ముక్క నుంచి ఈ సైజ్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసిన తర్వాత వీటి నుంచి కమ్మటి సువాసన బయట వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. అలాగే సన్న ముక్కలుగా తరిగిన ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ తరుగు యాడ్ చేసుకుని ఇందులోకి మనం కాస్త సాల్ట్ రుచికి సరిపడా ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు, లేదంటే కర్రీ ఉడికిన తర్వాతైనా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసి ఉల్లిపాయలు ఈ విధంగా రంగు మారి కాస్త పచ్చివాసన పోయిన తర్వాత టొమాటో మీరు ఇక్కడ 1-2 వరకు యాడ్ చేసుకోవచ్చు అండి. సన్నగా తరిగి యాడ్ చేసేసుకుని కొన్ని పుదీనా ఆకులు యాడ్ చేసిన తర్వాత కలుపుకుంటూ టొమాటోలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా మనకు టొమాటోలు మెత్తబడిపోవాలండి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ అంతా పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి. ఇంతే అనమాట. మనం ఎక్కువగా ఏ మసాలాలు ఇంకేవి యాడ్ చేసుకోని అవసరం లేదు. ముందుగానే మనము ఎలాగో మొత్తం కలిపి పేస్ట్ చేసేసుకున్నాం కాబట్టి సో ఇలా కలిపిన తర్వాత మొత్తం ఈ విధంగా 1 నిమిషం వరకు అలా మీడియం ఫ్లేమ్ పైన కలుపుకుంటూ ఉడికించుకునేసి మిక్సీ జార్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి దీన్ని కలుపుకుంటూ చక్కగా హై ఫ్లేమ్ పైన బాగా మిక్స్ చేసుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత దీన్ని కలిపేసి మిక్సీ జార్ని కడగ్గా మిగిలిన వాటర్ అయినా లేకపోతే నార్మల్ వాటర్ అయినా మీరు 1-2 గ్లాసుల వరకు కాస్త పెద్ద సైజ్ గ్లాసెస్ అంతా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఈ సాల్నా ఎంత కన్సిస్టెన్సీలో ఎంత లిక్విడ్ అయితే కావాలనుకుంటారో అంత వాటర్ కలిపేసుకుని ఈ కన్సిస్టెన్సీ అనేది మీరు ఈ స్టేజ్ లోనే అడ్జస్ట్ చేసేసుకుని మూత పెట్టి 2 విజిల్ నుంచి 3 విజిల్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ పైన ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ప్రెషర్ అంతా డిక్రీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఓపెన్ చేసేసుకుంటే ఈ సాల్నా అయితే మనకు కరెక్ట్ గా ఉడికిపోతుందండి. కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, మీరు రోడ్ సైడ్ షాప్స్ లో కనుక తిన్నట్టయితే కన్సిస్టెన్సీ ఇలానే కాస్త లిక్విడ్ గా ఉంటుంది. మీకు థిక్ గా కావాలనుకుంటే మరి కాసేపు అయినా ఉడికించుకోవచ్చు. ఈ స్టేజ్ లో మీరు సాల్ట్ ఏదైనా తక్కువ ఉందా లేదా అని చూసి అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఫైనల్ గా మీరు తరిగిన కొత్తిమీర పైన యాడ్ చేసేసుకుని కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఎంటీ సాల్నా రెడీ అయిపోయినట్లే. ఈ సాల్నాని ప్రిపేర్ చేయడం ఎంత సింపుల్ గా ఉన్నా దీని టేస్ట్ మాత్రం మీరు ఏ రకమైన టిఫిన్ అయినా తీసుకోండి, పరోటా దగ్గర నుంచి ఇడ్లీ, దోశ వరకు ఎందులోకైనా ది బెస్ట్ కాంబినేషన్. అలాగే దీన్ని మీరు కావాలంటే బిర్యానీలోకి సైడ్ డిష్ గా కూడా తినొచ్చు. చాలా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ట్రై చేసి నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. అలాగే మీరు ఇంతవరకు ఛానల్ ని గనక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.